హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 7th క్లాస్ సైన్స్లో ఉన్నటువంటి నేల క్షితిజాలు హరిజన్స్ ఆఫ్ స్కై గురించి డిస్కస్ చేద్దాం. 7th క్లాస్ సైన్స్లో నేల క్షితిజాలు అంటే ఇక్కడ మనకు నేల యొక్క అంటే మొక్క యొక్క ఇక్కడ మనకు నేల లోపల ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనకు నేల క్షితిజాలు అంటే ఇక్కడ లోపల ఒక్కొక్క పొర మనకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మొత్తంగా ఇక్కడ ఎన్ని పొరలు ఇక్కడ 1 2 3 4 5 6 అనమాట. ఓఏఈ బిసిఆర్ ఓఏఈ బిసిఆర్ అని చెప్పేసి మనం మొత్తంగా 6 పొరలాగా విభజిస్తాం అనమాట. అంటే మొక్క ఎదిగే విధానాన్ని ఇక్కడ మనకు నేల లోపల 6 పొరలుగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ పొరను ఏమంటామంటే ఇక్కడ ఓ అంటాం అనమాట. ఇక్కడ ఈ ఓ అనే పొరలు ఇక్కడ ఏముంటాయంటే ఇక్కడ మనకు రాలిపోయిన ఆకులు కుళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మెత్తని నీళ్ళ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మెత్తని నీళ్ళ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. దీన్ని మనం ఏమంటామంటే హ్యూమస్ అంటాం. హ్యూమస్ అంటాం. ఇక్కడ మొత్తం నేల స్వరూపాన్ని మనం ఇక్కడ 6 పొరల్లాగా విభజించుకున్నట్టయితే మనం పై పొర వచ్చేసి ఓ పొర అనమాట. ఓఏఈ బిసిఆర్ ఇక్కడ ఈ పై పొరలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఆకులు రాలిపోవడం ద్వారా ఇక్కడ నేలకు కలిసి మెత్తని నేలుగా మారుతుంది అనమాట. దాన్ని మనం హ్యూమస్ అంటాం. ఇక్కడ ఈ పొరలు ఏముంటుందంటే ఓ అనే పొరలు మనకి ఏముంటుందంటే ఇక్కడ సేంద్రియ పదార్థాలతో కూడిన పొర అనమాట. సేంద్రియ పదార్థాలు అంటే మనం ఇక్కడ మనకు మెత్తని నేల ఆకులు రాలిపోవడం కానీ తర్వాత సేంద్రియ పదార్థాలతో కూడిన పొర. అదేవిధంగా దీంట్లో హ్యూమస్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ అనే పొర అనమాట. ఏ పొరని మనం ఏమంటామంటే టాప్ సాయిల్ అంటాం. టాప్ సాయిల్ అంటాం. దీన్ని మనం ఉపరితల మృత్తిక అని అంటాం తెలుగులో. ఏ పొర టాప్ సాయిల్ అంటాం, ఉపరితల మృత్తిక. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే ముదురు రంగులో ఉంటుంది. ఎలా ఉంటుంది? ముదురు రంగులో డార్క్గా ఉంటుంది అనమాట. ఇది ముదురు రంగులో ఉంటుంది. విత్తనాలు మొలకెత్తడం ఈ ప్రాంతంలో విత్తనాలు మొలకెత్తాయి అనమాట. విత్తనాలు మొలకెత్తడం అదేవిధంగా మొక్క వేళ్ళు అభివృద్ధి చెందడం. మొక్క వేళ్ళు అభివృద్ధి చెందడం అనేది ఈ ప్రాంతం దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఈ ఏ అనే పొరలు అనమాట. విత్తనాలు మొలకెత్తడం, మొక్క వేళ్ళు అభివృద్ధి చెందడం అనమాట. అదేవిధంగా ఖనిజ లవణాలు హ్యూమస్ ఉంటాయి అనమాట. ఖనిజ లవణాలు హ్యూమస్ ఈ ప్రాంతంలో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పై పొర ఏంది ఇక్కడ జస్ట్ హ్యూమస్ సేంద్రియ పదార్థాలతో హ్యూమస్ ఉంటుంది అనమాట. సెకండ్ పొరలో ఏముంది ఇక్కడ విత్తనాలు మొలకెత్తడం, మొక్క వేలు అభివృద్ధి చెందడం, అదేవిధంగా ఖనిజ లవణాలు హ్యూమస్ ఉంటుంది అనమాట. ఇది ముదురు రంగులో ఉంటుంది. ఏ రంగులో ఉంటుంది? ముదురు రంగులో ఉంటుంది. ఈ రంగు ముదురు రంగులో అంటే డార్క్ కలర్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పొర అనమాట. ఈ అనేది మనకు ఈని మనం ఏమంటామంటే ఇంకుడు పొర అంటాం. ఈయన ఏమంటాం? ఇంకుడు పొర అంటాం. దీన్ని మనం లీచింగ్ ఎయిర్ అంటాం. ఇది ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే ఈ అనేది ఇంకుడు పొర, దీన్ని లీచింగ్ ఎయిర్ అంటాం అనమాట. ఇక్కడ ఇది లేత రంగులో ఉంటుంది. ఎలా ఉంటుంది? లేత రంగులో ఉంటుంది. ఈ పొర ఇసుక మట్టితో ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? ఇసుక మట్టితో ఏర్పడి ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? ఇంకుడు పొర అని కూడా అంటాం. ఇంకుడు పొర అంటాం. ఈ పొరలో నీరు ఇంకేటప్పుడు నీటిలోని లవణాలు మట్టి రేణువులు వీటితో పాటు లోపలి పొరలో చేరుతాయి అన్నమాట. నీరు ఇంకేటప్పుడు నీళ్ళలోని లవణాలు మట్టి రేణువులు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఈ అనేది మనకి ఏమంటాం మనం ఇక్కడ దీన్ని ఇంకుడు పొర అంటాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇసుక మట్టి ఉంటుంది అనమాట. ఏముంటుంది? ఇసుక మట్టి. నీరు ఇంకేటప్పుడు అంటే ఇక్కడ పైనుంచి నీరు ఇంకేటప్పుడు దీన్ని ఏమంటాం? ఇంకుడు పొర అంటాము. ఇంకుడు పొర. ఈ ప్రాంతంలో నీరు ఇంకేటప్పుడు నీళ్ళలోని లవణాలు మట్టి రేణువులు ఏమవుతాయంటే ఇక్కడ లోపలి పొరలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. నీళ్ళలోని లవణాలు మట్టి రేణువులు లోపలి పొరలోకి వెళ్ళిపోతాయి. ఈయన ఏమంటాం? ఇంకుడు పొర అంటాం. దీంట్లో ఏముంటుంది? ఇక్కడ జస్ట్ ఇసుక మట్టి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ పై పొరలో హ్యూమస్, ఇక్కడ ఓ అనేది హ్యూమస్ అనమాట. మెత్తని నేల. ఇక్కడ ఏ అనేది ఇక్కడ మనకు దీన్ని ఉపరితల మృత్తిక టాప్ సాయిల్ అంటాం. దీంట్లో ఏముంటుందంటే ఇక్కడ ఇది ముదురు రంగులో ఉంటుంది. విత్తనాలు మొలకెత్తడం, మొక్క వేలు అభివృద్ధి చెందడం, అదేవిధంగా ఇక్కడ ఖనిజ లవణాలు హ్యూమస్ ఉంటుంది అనమాట. హ్యూమస్ ఇక్కడ మనకు ఓ అనే పొరలో ఉంటుంది. అలాగే ఇక్కడ హ్యూమస్ ఇక్కడ ఉంటుంది, అలాగే ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ అనే పొర అనేది ఇంకుడు పొర అనమాట. ఇది ఇసుక మట్టితో ఏర్పడి ఉంటుంది. ఇక్కడ ఈ పొరలో నీటితో పాటు ఖనిజ లవణాలు మట్టి రేణువులు ఈ పొరలో కింది పొరలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ ఇసుక ఈ పొర మాత్రం ఇసుక మట్టితో ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు
బి పొర చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ అంశాలు ఏంటంటే ఇక్కడ ఏ పొరలో ఎక్కువ అంశాలు ఉంటాయి, బి పొరలో ఎక్కువ అంశాలు ఉంటాయి అనమాట. బిని మనం ఏమంటామంటే సబ్సాయిల్, ఉపమృత్తిక అంటాం. ఏమంటాం? ఉపమృత్తిక అంటాం అనమాట. ఇక్కడ ఈ పొరలు ఏముంటాయి అంటే మనకు బి అనే పొరలో ఒండ్రుమట్టి, ఇనుము, అలాగే అల్యూమినియం ఆక్సైడ్, అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ వంటి ఖనిజాలు ఉంటాయి అనమాట. ఏముంటాయి మనకి ఇక్కడ? ఒండ్రుమట్టి, ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, అలాగే కాల్షియం కార్బోనేట్, అదేవిధంగా ఇలాంటి ఖనిజాలు ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు ఒండ్రుమట్టి, ఇనుము, కాల్షియం కార్బోనేట్, అల్యూమినియం ఆక్సైడ్ అనమాట. ఇలాంటి ఖనిజ లవణాలు మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బి అనే పొరలు ఉంటాయి అనమాట. బిని మనం ఇంగ్లీష్లో సబ్సాయిల్ అంటాం, అది ఉపమృత్తిక అనమాట. అదేవిధంగా మనకు సి అనేది ఇక్కడ సిని మనం రిగోలిత్ అంటాం. ఇది రాతి పొర అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఇది రాతి పొర, అంటే మొత్తం రాళ్లతో ఉంటుంది అనమాట. ఈ సి పొర అనేది ఇక్కడ మనకు ఈ పొర పగిలిన రాళ్లతో ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? పగిలిపోయిన రాళ్లతో ఉంటుంది అనమాట. పగిలిన రాళ్లతో ఉంటుంది. ఇక్కడ మొక్క వేళ్ళు ఈ పొరలోకి చొచ్చుకుని పోలేవు. మొక్క వేళ్ళు మాత్రం ఈ పొరలోకి రావన్నమాట. ఇక్కడ ఈ రాతి పొరలోకి రాలేవు అనమాట. దీన్ని రిగోలిత్ అంటాం. ఈ పొరలోకి రాలేవు. ఇది పగిలిన రాళ్లతో ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది? పగిలిన రాళ్లతో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు దీంట్లో చాలా తక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థాలు ఉంటాయి. దీంట్లో ఎలా ఉంటాయి? ఇక్కడ చాలా తక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థాలు ఉంటాయి అనమాట. సేంద్రియ పదార్థాలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సి తర్వాత చివరి పొర ఏదంటే మనకు బెడ్ రాక్ అనమాట. ఇది ఆర్ పొర అనమాట. ఇది బెడ్ రాక్. ఇది క్రమక్షయం చెందిన కఠినమైన శిలలతో ఏర్పడుతుంది. ఇక్కడ ఇదేమో పగిలిన రాళ్లతో ఏర్పడుతుంది, ఇది కఠినమైన శిలలతో ఏర్పడుతుంది అనమాట. ఇది కఠినమైన శిలలతో ఏర్పడుతుంది. ఇది నేలలోని అన్నిటికన్నా లోపలి పొర అనమాట. ఒకసారి తీసుకుంటే ఓవరాల్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ నేలలోని క్షితిజాలు అంటే ఇక్కడ నేల లోపలి పొరలు అంటే మొక్క యొక్క లోపలి భాగంలో అంటే నేల లోపల స్వరూపంలో మనకి ఏముంటాయంటే మొత్తంగా 6 పొరలు ఉంటాయి అనమాట. OAEBCR. మనకి ఇంపార్టెంట్ ఏది ఇక్కడ? ఏ అనే పొర, అలాగే బి అనే పొర చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఓలో ఏముంటుంది? ఓలో హ్యూమస్ అనమాట. హ్యూమస్ 2 ప్రాంతాలు ఉంటుంది. ఓలో ఉంటుంది, ఏలో ఉంటుంది అనమాట. అంటే పైన ఇక్కడ కుళ్ళిపోయిన ఆకులతో మనకు హ్యూమస్ ఏర్పడుతుంది. ఇక్కడ కూడా హ్యూమస్ ఉంటుంది అనమాట. ఇక్కడ దీన్ని మనం ఏ పొరలు ఏమంటామంటే ఉపరితల మృత్తిక అంటాం. ఇక్కడ ఇది ముదురు రంగులో ఉంటుంది. ఇక్కడ విత్తనాలు మొలకెత్తడం, అలాగే మొక్కవేడి అభివృద్ధి చెందడం, కానీ ఖనిజాలు హ్యూమస్ ఇక్కడ ఏ పొరలు ఉంటాయి అన్నమాట. ఈ అనేది ఇంకుడు పొర. దీంట్లో ఇసుక మట్టి ఉంటుంది, నీరు, లవణాలు ఇక్కడ నీటితో పాటు ఇక్కడ లోపలి పొరలోకి చేరుతాయి అనమాట. అందుకోసం ఇది ఇక్కడ ఇంకుడు పొర అంటాం. ఇది లేత రంగులో ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇది లేత రంగు అంటే ఇక్కడ ఈ పొర లేత రంగులో ఉంటుంది. ఏ పొర ఎలా ఉంటుంది? ఇది ముదురు రంగులో ఉంటుంది అనమాట. ఈ పొర ముదురు రంగులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బి అనమాట. బిని మనం ఉపమృత్తిక అంటాం, ఇంగ్లీష్లో సబ్సాయిల్ అంటాం. దీంట్లో మాత్రం ఇక్కడ 4 అంశాలు ఉంటాయి. ఇక్కడ ఒండ్రుమట్టి, ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ వంటి ఖనిజ లవణాలు దీంట్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో ఉంటాయి, బిలో ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ ఒండ్రుమట్టి, ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్ ఖనిజ లవణాలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ సి అనేది ఇక్కడ రాతి పొర అనమాట. సిని రాతి పొర అంటాం. ఇక్కడ ఇది పగిలిన రాళ్లతో ఏర్పడుతుంది. పగిలిన రాళ్లతో ఏర్పడుతుంది. దీంట్లో తక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థాలు ఉంటాయి. దీంట్లో చాలా తక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థాలు ఉంటాయి. ఇక్కడ మొక్క వేలు లోపలికి ఈ పొరలోకి రాలేవు అనమాట. పొరలోకి చుచ్చుకు రాలేవు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పొర ఏదంటే మనకు ఆర్ అనమాట. ఇది బెడ్ రాక్. దీన్ని బెడ్ రాక్ అంటాము. ఇది కఠినమైన శిలలతో ఏర్పడుతుంది. ఇక్కడ ఇది అన్నిటికన్నా లోపలి పొర అనమాట. ఇది మనకు నేల యొక్క క్షితిజాలు 7th క్లాస్లో సైన్స్ ఉన్నటువంటి నేల క్షితిజాలు మొత్తంగా 6 పొరలు ఉంటాయి. OAEBCR. దీని ద్వారా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్.